సార్ మనం గతంలో చూసాము నీట్ లో మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యారు. కానీ మీరు శరత్ చంద్ర నీట్ అకాడమీలో ఇంటర్మీడియట్ ని కూడా నీట్ తో అనుసంధించుకుని చాలా బ్యాలెన్స్డ్ గా మీరు క్లాసెస్ అనేది టీచ్ చేస్తున్నారు. దాని గురించి కూడా కొంచెం వివరాలు అందించండి సార్. ఎస్, మీరు చెప్పినట్టుగా నీట్నే కాదు, ఐఐటి కూడా నీట్ని ఐఐటిని ఫోకస్ చేస్తూ కాలేజెస్ కూడా మనకు రావాల్సింది ర్యాంకే, ఐఐటి ర్యాంకే కదా, నీట్ ర్యాంకే కదా అని చెప్పేసి ఐపీని ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ని బాగా నెగ్లెక్ట్ చేసి ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు ఫాస్ట్ చెప్పేస్తారు. దానివల్ల పిల్లలు ఫెయిల్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ తక్కువ మార్కులు వస్తున్నాయి. కానీ ఇంటర్మీడియట్ నా ఉద్దేశంలో ఐఐటి నీట్ ర్యాంక్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్మీడియట్లో కూడా మంచి స్కోర్ అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దున్న ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళు వేరే కంట్రీకి వెళ్దాం అనుకున్నా, ఎంఎస్ చేద్దాం అనుకున్నా, లేకపోతే క్యాట్ ఎగ్జామ్ రాసి టాప్ ఎంబీ చేద్దాం అనుకున్నా కూడా ఓన్లీ గ్రాడ్యుయేషన్ మార్క్సే కాకుండా ఇంటర్ మార్క్స్ అండ్ 10th మార్క్స్ కూడా యూజ్ అవుతాయి. కొన్ని కాలేజెస్లో అండర్ గ్రాడ్యుయేషన్లో సీట్ దొరకాలన్నా ఇంటర్ మార్క్స్ కౌంట్ చేస్తారు. సో ఇంటర్మీడియట్ ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చేయాలి. అందుకని మన దగ్గర ఐఐటి నీట్ కోచింగ్తో పాటు ప్యారల్గా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా చెప్పుకుంటూ వెళ్తాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వెళ్తాం, మాక్ టెస్ట్. దానివల్ల ఫైనల్కి వచ్చేసరికి మన పిల్లలకి నీట్లో మంచి ర్యాంక్ వస్తుంది. ఇంటర్మీడియట్ కూడా ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్కి హై స్కోర్స్ వస్తుంటాయి. స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ రెగ్యులర్ వస్తుంటాయి. మనం అంటే స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే అగైన్ ఇక్కడ ఒకటి అలా అని కాదు. టాప్ మార్క్స్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఎంత తెచ్చుకోవచ్చు అన్ని మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. రావాలి కూడా, మనం అన్నింటిలో ఫోకస్ చేయాలి.